2024కి సంబంధించి టాప్ 50 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. పార్ట్ 1 రూపంలో కొన్ని బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా రాబోయే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చిన తర్వాత వీడియో యూస్ఫుల్ అయితే చివరిలో వీడియోని లైక్ చేయండి. చంద్రుని చీకటి వైపు నుండి మట్టిని వెనక్కి తీసుకురావడానికి ఇటీవల ఏ దేశం చాంగ్ 6 ప్రోబ్ను ప్రారంభించింది? ఆన్సర్ చైనా. భారతదేశం ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశంతో ఇంధన మరియు స్థానిక కరెన్సీ పరిష్కారంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించింది? ఆన్సర్ నైజీరియా. ఇటీవల వార్తల్లో చూసిన భద్రా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. 7వ భారత్ ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ యొక్క సమావేశం 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 159th ర్యాంక్. 26వ ఆసియా భారత్ సీనియర్ అధికారుల యొక్క సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. ఉజ్బెకిస్తాన్ను ఓడించి పురుషుల ఏఎఫ్సి అండర్-23 ఆసియా కప్ 2024ను ఏ దేశం కైవసం చేసుకుంది? ఆన్సర్ జపాన్. జోస్ రౌల్ మలినో ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ పనామా. భారతదేశపు మొట్టమొదటి నిఫ్టీ నాన్ సైక్లికల్ ఇండెక్స్ ఫండ్ని ఇటీవల ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ గ్రో మ్యూచువల్ ఫండ్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ తన 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని 2024వ సంవత్సరంలో జరుపుకుంది? ఆన్సర్ 65వ. ఇటీవల వార్తల్లో చూసిన డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఎగుమతి చేసిన వస్తువులలో ఉపయోగించే వస్తువులపై కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం. పాకిస్తాన్ తన మొట్టమొదటి చంద్ర మిషన్ ఐక్యూబ్ కమర్ను ఏ దేశ సహకారంతో ప్రారంభించింది? ఆన్సర్ చైనా. విక్టోరియా షీ అనే ఏఐ రూపొందించిన ప్రతినిధిని ఏ దేశం పరిచయం చేసింది? ఆన్సర్ ఉక్రెయిన్. వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డేగా ఏ రోజును పాటిస్తారు? మే 8. ఇటీవల వార్తలో నిలిచిన పైరినీస్ పర్వతాలు ఏ 2 దేశాల మధ్య సహజ సరిహద్దుగా ఉన్నాయి? ఆన్సర్ స్పెయిన్ మరియు ఫ్రాన్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన లేబర్ కన్జెనిటల్ ఆరోసిస్ అంటే ఏమిటి? ఆన్సర్ అరుదైన జన్యుపరమైన కంటి రుగ్మత. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఇయర్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్. అమెరికా జాతీయ పక్షిగా ఏ పక్షిని గుర్తిస్తూ ఆ దేశ సెనెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది? బాల్ట్ ఈగల్. చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీని కనుక్కొని తిరిగి బాధితురాలికి అందించడంలో తెలంగాణ 2వ స్థానం నిలిచింది. తొలి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? ఆన్సర్ కర్ణాటక. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 129. అంతర్జాతీయ ఖగోళ సంఘం అంగారకుడిపై ఉన్న బిలంకు ఎవరి పేరు పెట్టింది? ఆన్సర్ ప్రొఫెసర్ దేవేంద్ర లాల్. కంటైనర్ పోర్ట్ పనితీరు సూచికను ఇటీవల ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. మల్టీ డ్రగ్ రెస్టారెంట్ పాథోజెన్స్లను పరిశోధించడానికి నాసా భారతదేశంలోని ఏ ఐఐటితో సహకరిస్తుంది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో విశాఖపట్నం
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఏ ర్యాంక్ సాధించింది? ఆన్సర్ 18. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో ఏ దేశం మొదటి ర్యాంక్ సాధించింది? ఆన్సర్ ఐస్లాండ్. కంటైనర్ పోర్ట్ పనితీరు సూచిక 2024 విడుదల చేసింది సంస్థ ఇది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓఈసీడీ నివేదిక ప్రకారం 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 6.6%. పిల్లలపై నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల ప్రపంచ జాబితాలో యుఎస్ ఏ దేశాన్ని చేర్చింది? ఆన్సర్ ఇజ్రాయెల్. ప్రపంచంలోనే తొలిసారిగా అయోధ్య రాముడి యొక్క పోస్టల్ స్టాంప్ను విడుదల చేసిన దేశం ఏది? ఆన్సర్ లావోస్. ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏలో 99వ సభ్య దేశంగా చేరింది? ఆన్సర్ స్పెయిన్. మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్యాంకాక్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో గంగా డాల్ఫిన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. తెలంగాణలో ప్రారంభించబడిన షాలో ఆక్విఫర్ మేనేజ్మెంట్ మోడల్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఏ పథకంలో భాగం? ఆన్సర్ అమృత్, అటల్ మిషన్ ఫర్ రెసివేషనల్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. వార్తల్లో నిలిచిన ఉజ్వని డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ ఏ రోజున అంతర్జాతీయ మార్కో దినోత్సవాన్ని ప్రకటించింది? మే 24. జీరో వేస్ట్ టు ల్యాండ్ఫిల్ అవార్డును సాధించిన భారతదేశంలోని మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించిన విమానాశ్రయం ఏది? తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కేరళ. ఏ రోజున వరల్డ్ ఫ్రీ క్లాంప్సియా డేగా పాటిస్తారు? ఆన్సర్ 22 మే. ప్రపంచంలోని మొట్టమొదటి 100% బయోగ్రేడబుల్ పన్ను ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఇండియా. రాజస్థాన్లోని నేషనల్ డిజాస్టర్ పార్కులో నిర్వహించిన వార్షిక వాటర్ హాల్ సర్వేలో ఎన్ని గ్రేట్ ఇండియన్ బ్లస్టర్లు కనిపించాయి? ఆన్సర్ 64. ఇటీవల వార్తల్లో నిలిచిన గ్లీన్ 12Bని అంటే ఏమిటి? భూమి పరిమాణ ఎక్సో ప్లానెట్. ఇటీవల వార్తలో చూసిన సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. 2024 ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్టిక్ ఎవరు? ఆన్సర్ దీపా కర్మాకర్. నైషీ తెగ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో అతిపెద్ద జాతి సమూహం? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఈఎస్ఏ EU స్పేస్ కౌన్సిల్లో జీరో డైబ్రిస్ చార్టర్పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఆన్సర్ 12. ప్రభుత్వ యాజమాన్యంలోని గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల తన మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను మధ్యప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ప్రారంభించింది? విజయపూర్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తాత్కాలిక చీఫ్గా ఉన్న వ్యక్తి ఇటీవల పూర్తి స్థాయిలో డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇతని యొక్క పేరేమిటి? ఆన్సర్ రాహుల్ మీనన్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా ఎన్నోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ జెండాను ఎగురవేశారు? ఆన్సర్ 11వ సారి. అండర్-23 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? ఆన్సర్ 8. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ఎక్కడ జరుగుతుంది? ఇండియా మరియు శ్రీలంక. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 2. ఇటీవల భారత నావికా దళానికి మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ అనామికా బి రాజీవ్. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 1 రూపంలో కొన్ని బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. పార్ట్ 2 రూపంలో మరికొన్ని బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్లెంట్.